హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. 529 స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్కి సంబంధించిన ఉద్యోగాలు ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది వాళ్ళు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ఉన్న పొజిషన్స్కి ఫిలప్ చేయడానికి ఎటువంటి పరీక్ష అనేది కండక్ట్ చేయట్లేదు, ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయట్లేదు. కేవలం మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఉన్న మెరిట్ ద్వారానే ఈ పొజిషన్స్ అనేది ఫిలప్ చేస్తారు. ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో కెరియర్ని కొనసాగించాలనుకున్న వారు, చేస్తున్న వారికి ఇదైతే మంచి ఆపర్చునిటీ అండి. నెలకు జీతం చూసుకుంటే 27,675 రూపాయల వరకు అందుతుంది. ఇక చివరి తేదీ వచ్చేసి మాత్రం 30 జూన్ 2026 వరకే ఉంది. సమయం అనేది తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఆపర్చునిటీ ఉన్నవారు, ఎలిజిబిలిటీ ఉన్నవారు మాత్రం అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలనే డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దాంతోపాటు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి మాత్రం మీరు ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే అది ఛానల్ అనేది రీచ్ పెరుగుతుంది. ఎవరైతే ఆపర్చునిటీ ఉన్నవారు ఉన్నారో వారికి హెల్ప్ చేసిన వారు అవుతారు. అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వారికి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీకు తెలిసిన వారికి ఎవరికైతే ఈ పొజిషన్ సంబంధించిన ఆపర్చునిటీ ఉన్నదో అనుకుంటున్నారో వారికి కూడా షేర్ చేయండి. ఇక కామెంట్ సెక్షన్లో మాత్రం ఎవరైతే అప్లై చేస్తున్నారో, చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు అప్లైడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎందుకంటే అది మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది, మరిన్ని మీకు జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకోసం తీసుకురావడానికి. ఇక మనం నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు చూసుకుంటే, ముందుగా వేకెన్సీస్ చూసుకుంటే స్టాఫ్ నర్స్కి అయితే 419 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఫార్మసిస్ట్కి అయితే 24 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్స్కి 86 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 529 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం స్టాఫ్ నర్స్కి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ అండ్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ విత్ ఏపీఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ విత్ అప్ టు డేట్ రెన్యువల్ తోటి ఉండాల్సి ఉంటుంది. వారికి వచ్చేసి శాలరీ వచ్చేసి 27,675 రూపీస్ ఉంటుంది. దాంతో ఫార్మసిస్ట్కి వచ్చేసి డి ఫార్మా ఆర్ బీ ఫార్మా ఆర్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఫార్మసీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ ఇన్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ విత్ అప్ టు డేట్ రెన్యువల్ అనేది ఉండాలి. వీరికి సంబంధించిన శాలరీ చూసుకుంటే 23,393 రూపీస్ అనేది ఉంటుంది. ఇక మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్స్కి అయితే 23,494 అనే శాలరీ ఉంటుంది. వీరికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. 1.5 year సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ రిజిస్ట్రేషన్ రీహాబిలిటేషన్ పర్సనల్ అండర్ ఆర్సీ యాక్ట్ కింద కూడా రిజిస్ట్రేషన్ అనేది చూసుకోవాలి. ఇక రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ వర్టికల్ రిజర్వేషన్స్ అనేది ఉంది. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే మినిమంగా మనం 18 years నుంచి 42 years వారైతే యాజ్ ఆన్ 1/1/2026 క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈ పొజిషన్స్కి మాత్రం అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 years అండ్ మ్యాక్సిమం 42 years ఉన్నవారు. అలాగే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒకటి ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 5 years, పీడబ్ల్యూబీడీ వారికి అయితే 10 years అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 years అనేది ఇస్తున్నారు. ఇక ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అండి. ఇక్కడ వచ్చేసి లోకల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వారికి డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, లోకల్ క్యాండిడేట్స్ని ఎలా పరిగణిస్తారంటే, ఎవరైతే 4th class నుంచి 10th class వరకు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చదివిన వారు, లేదు అంటే ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో మైగ్రేషన్ చెందిన వారు, అది కూడా June 2nd, 2014 వితిన్ 3 years పీరియడ్లో ఎవరైతే మైగ్రేట్ అయ్యారో వారందరూ కూడా లోకల్ క్యాండిడేట్ కింద పరిగణిస్తారని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ అనేది చూసుకుంటే సెలక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్. దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే, టోటల్ మార్క్స్ అనేది 100 marks ఉంటుంది క్యాలిక్యులేషన్ చూసుకునేది. అందులో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకొని, ఏజ్ చూసుకొని 75 marks ఇస్తారు. దాంతోపాటు 10 marks అనేది వెయిటేజ్ దేనికి ఇస్తారంటే, మీ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే చేశారో దాని తర్వాత మీరు మళ్ళీ పీజీ కంప్లీషన్ కానీ, పీజీ సూపర్ స్పెషాలిటీ కంప్లీట్ చేసిన ప్రతి ఇయర్కి ఒక్కొక్క మార్క్ కింద అలా 10 marks లిమిట్ వరకు అనేది జరుగుతుంది. తర్వాత 15 marks అనేది కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ అయితే క్యాలిక్యులేషన్ చేస్తారు. కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ అనేది చూసుకుంటే మీకు కోవిడ్ టైంలో వర్క్ చేసిన వారికి ఒక పర్సంటేజ్ కింద ఇస్తారు.
5 మార్క్స్ అనేది పర్ 6 మంత్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ ట్రైబల్ ఏరియాస్లో పనిచేసిన వారికి, 2 మార్క్స్ పర్ 6 మంత్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ రూరల్ ఏరియాస్లో చేసిన వారికి, అలా మ్యాక్సిమంగా 15 ఇయర్స్ వరకు క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. మీరు నోటిఫికేషన్లో కూడా ఈ డీటెయిల్స్ అనేది కూడా క్లియర్గా మీరు చూసుకొని అప్లై చేసేవారు. మీరు మీకు సంబంధించినటువంటి ఏదైతే మీకు ఎక్స్పీరియన్సెస్ మీరు వర్క్ చేసిన దాంతో కూడా మీరు క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఇక ఎలా అప్లై చేయాలని చూసుకుంటే, ముందుగా మన అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే 1200 రూపీస్ ఉంటుంది ఓసీ కేటగిరీ వారికి, అండ్ 900 రూపీస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వరకు ఉంటుంది పీడబ్ల్యూబీడీ వారికి. ఇక అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లోనే మాత్రమే అప్లై చేయాలి. అది 13 జూన్ 2026 రోజు ఆ రోజే స్టార్ట్ అయిపోయినాయండి. ఇది 30 జూన్ 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి లింక్ అనేది ఓపెన్ అవుతుంది, అఫీషియల్ వెబ్సైట్. అక్కడ నుంచి ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్స్ అనేది ఫిలప్ చేసుకొని చేయాల్సి వస్తుంది. మీకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సర్టిఫికేట్స్ మీకు అవి కూడా చూపిస్తాను, మీకు ఎలా అప్లై చేయాలి, ఏం అప్లై చేయాలనేది. చేసిన తర్వాత మీరు ఆన్లైన్ ఫామ్ కంప్లీట్ అప్లికేషన్ చేసిన తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ వైజ్ అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇది మీరు ఫ్యూచర్ రిఫరెన్స్ కింద మీ దగ్గర ఉంచుకోవాలి. దీంతో మీరు అన్నీ కూడా ఫ్యూచర్ రిఫరెన్సెస్ అన్నీ జరుగుతాయి కాబట్టి. ఇక సర్టిఫికేట్స్ ఏవైతే మనం అప్లోడ్ చేయాలో మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు, కానీ మీకు ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను. సాఫ్ట్ కాపీ అనేది పీడిఎఫ్లోనే చేయాల్సి ఉంటుంది. లేటెస్ట్ స్కాన్డ్ ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నోటిఫికేషన్లో ఉన్నది. ఎంత సైజులో ఉండాలి, ఏ సైజులో ఉండాలి అనేది కూడా ఉంది. మీరు నోటిఫికేషన్లో కూడా ఒకసారి చూడొచ్చు. తర్వాత మీకు సంబంధించినటువంటి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏదైతే 10th క్లాస్ మేమో ఉందో అది ఉండాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఇక్కడే కన్సిడర్ చేస్తారు. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఇంకా స్టడీ సర్టిఫికేట్, లోకల్కి సంబంధించి సర్టిఫికేట్ ఏదైతే ఉందో 4th to 10th వరకు ఎక్కడ చదివింది అనేది లోకల్ క్యాండిడేట్ కింద ఈ సర్టిఫికేట్ వారు అడుగుతున్నారు. తర్వాత మీకు సంబంధించినటువంటి మీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కావాల్సిన పొజిషన్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, మార్క్ షీట్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ 1.5 year సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ మల్టీ రీహాబిలిటేషన్ వర్క్ సంబంధించిన సర్టిఫికేటు, ఏపీఎన్ఎంసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ సర్టిఫికేట్ అన్నీ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్లో మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. వారు ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో దాని నుంచి మాత్రమే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన పోస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఆ పొజిషన్లో సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అది మాత్రం మ్యాండేటరీగా ఉండాల్సి ఉంటుంది. ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్ ఎలా అప్లై అనేది చూపిస్తే, అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో apm.srb.ap.gov.in అనేది అఫీషియల్ వెబ్సైట్. మీరు అది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నోటిఫికేషన్ బటన్ అనేది ఏదైతే ఉందో అది మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో, అడ్వర్టైజ్మెంట్ దానికి సంబంధించింది అనేది ఇక్కడ ఉందండి. దాంట్లో ఇక్కడ మీరు డౌన్లోడ్ హియర్ అనేది ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి నోటిఫికేషన్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది, ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ అండ్ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్స్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ ఆఫ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద ఉన్నటువంటి ఈ పొజిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా మీకు డౌన్లోడ్ అనేది అవుతుంది. ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ జాబ్స్ అండి, ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ అయితే కావండి. తర్వాత మీరు మళ్ళీ హోమ్ విండోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రిజిస్టర్ అండ్ లాగిన్ అనే 2 ట్యాబ్స్ కనిపిస్తుంది. మీరు మొదటగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, తర్వాత మీరు లాగిన్ అనేది చేసుకోవాలి. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు సంబంధించినటువంటి పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత క్యాప్చా ఇచ్చి ఇక్కడ రిజిస్టర్ అనేది క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది క్రియేట్ అయిపోతుంది. దాని తర్వాత మీరు వచ్చేసి లాగిన్ సైన్ ఇన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి, మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా అనేది ఎంట్రీ చేసిన తర్వాత సైన్ ఇన్ అనేది చేస్తే మీకు మీ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది ఫామ్ ఫిల్లింగ్ చేసేసి క్లియర్గా చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఎటువంటి తప్పులు పోకుండా, మిస్టేక్స్ పోకుండా మీరు ఆన్లైన్లో సబ్మిషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే రిక్వైర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు అప్లోడ్ చేస్తున్నారో ఈ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా వారు వెరిఫికేషన్ రోజు పిలిచినప్పుడు మాత్రం అవన్నీ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, వారికి చూపించాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితంగా తీసుకునే ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి, మీకు క్వైరీస్ ఉన్నాయి, మీరు టెక్నికల్ ఇష్యూస్
మీకు వస్తున్నాయి అనుకోండి ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఈ నెంబర్కి మాత్రం మీరు ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు. అది మండే టు ఫ్రైడే రోజు మాత్రమే పనిచేస్తుందండి. ఇక జాబ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఎవరైతే ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్ ఉన్నారో వారందరూ కూడా నా తరఫున ఆల్ ద బెస్ట్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.